కూడా ఈరోజు ఫుల్ఫేర్ బడ్జెట్ పెట్టింది. ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉంది, దీని విశ్లేషణ మీరు ఏం చెప్తారా? తెలంగాణ బడ్జెట్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈరోజు 20వ తేదీన ఈరోజు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఇది ఎటువంటి ఉపయోగకరమైనటువంటి బడ్జెట్గా దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ సామాజిక వర్గానికి ఏ రంగానికి ఒక ప్రత్యేకమైన నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఉడపదంపుడు ఉపన్యాసాలకే పరిమితమై ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టే రీతిలోనే కేవలం రాజకీయ కోణంలోనే ఆలోచించి రాజకీయ ఉపన్యాసాలు అందించడమే తప్ప ఒక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కోసం అంటూ ప్రత్యేకమైన నిధులు కేటాయించిన దాఖలాలు లేకపోవడం అనేది నిస్సిగ్గుతనానికి నిదర్శనం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కొంత మనము గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏ వర్గానికి వారి అభివృద్ధి కోసం ఎంతెంత నిధులు కేటాయించిందో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి బడ్జెట్ని మనం గమనించిన దాఖలాలు ఉన్నాయి. కానీ నేడు ఎక్కడికక్కడ కేవలం వారి అభివృద్ధి కోసం అనేది అభివృద్ధి సంక్షేమం అనేది తక్కువ పెట్టేసి కేవలం తూతూ మంత్రంగానే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎట్లా అంటే ఇచ్చిన హామీలు అంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు విధంగా అదేవిధంగా వీళ్ళు పెట్టిన బడ్జెట్లో అవి అమలు పడతాయి అనుకుంటున్నారా? లేదు, 100% 2,91,191 కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ దాంట్లో ఎటువంటి వీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు ఎటువంటి స్పెసిఫిక్గా 6 గ్యారంటీ కోసం అని చెప్పేసి బడ్జెట్లో రూపొందించినప్పుడు ఎటువంటి కేటాయింపు అనేది జరగకపోవడం అనేది వారి యొక్క 6 గ్యారంటీలు ఎత్తేయడంలోనే దీన్ని గమనించాలి. ఎందుకంటే ఏ కోణంలో కూడా అంటే వారి యొక్క అభివృద్ధి కోసం ఏ కోణంలో కూడా వాళ్ళు బడ్జెట్ని తీసుకురావడం జరగలేదు. ఒకసారికి మనం గమనిస్తూ ఉంటాం. రైతు బంధు రూపంలో వచ్చినటువంటి ప్రభుత్వానికి ఈరోజు రైతు బంధు కాస్త రైతు భరోసా పథకం కిందకి 6 గ్యారంటీలో అమలుపరచడం జరిగింది. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున కేటాయించడం అనేది జరిగింది. ఈరోజు వ్యవసాయ రంగానికే మొత్తం కలిపి వాళ్ళు ఇచ్చినటువంటి కోట ఎంత 70,000 కోట్లతోని 70,000 కోట్లలో వ్యవసాయ రంగానికి పెట్టడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులు ఎట్లున్నాయి, వ్యవసాయ సంబంధించినటువంటి దానికోసము ఈ 70,000 కోట్లు ఎక్కడ సరిపోతాయి? అది చిన్న బడ్జెట్ లాగా అంటే మనం వారి యొక్క అంటే రైతు భరోసాను ఎత్తేయడానికి ప్రక్రియ జరిగింది కదా. అట్లనే ఈ రైతుల కోసం అని చెప్పేసి గతంలో మనము ఒకటేసారి వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట్లాడిన ప్రభుత్వాలు ఇవాళ కేవలం 6,000 కోట్లు ఇచ్చేసి చేదులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉండడాన్ని మనం దీన్ని గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ బడ్జెట్ అంతా కూడా కేవలం ఒక ఎన్నికల అంటే రాజకీయ నేపథ్యంలో జరిగిన బడ్జెటే కానీ సంక్షేమ రీత్యా కానీ వారి యొక్క తెలంగాణ సమాజం పట్ల మక్కువతో ఉన్నటువంటి బడ్జెట్గా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇంకా సామాజిక వర్గాలుగా చూస్తే వాళ్ళ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మనం సామాజిక వర్గాలు కూడా మనం ఒకసారి గమనిస్తూ ఉంటే గతంలో ప్రతి సామాజిక వర్గం వారి చేతి వృత్తులు అభివృద్ధి చెందాలనేటువంటి కోణంలో గత ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మనం గమనించినాం. వారి యొక్క చేతి వృత్తులు కానీ వారి యొక్క సమాజం అంటే సామాజికంగా వారు డెవలప్ కావాలంటే వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించినప్పుడే వారు డెవలప్ అవుతారనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో బడ్జెట్ని మనం గమనించడం అయితే ఈరోజు ఎటువంటి దాఖలాలు లేకుండా కేవలం కొంతవరకు మాత్రమే ఎట్లా అంటే ఇప్పుడు ఒక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్లకంటూ ప్రత్యేకమైన నిధులు లేకుండా ఒక వర్గానికి కేవలం కొంతవరకు పరిమితం చేసి ఉండడం అనేది మనం గమనించినాం. అంటే కార్పొరేషన్లకు సంబంధించి కొత్తగా కొన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వాటి కేటాయింపులు ఉన్నాయా ఈ బడ్జెట్లో? లేవనుకుంటున్నారు. బడ్జెట్లో కేటాయింపులు ఏమి అంటే ఎస్సీలలో 3 కార్పొరేషన్ చేస్తా అంటే 2 కార్పొరేషన్ చేస్తా అని చెప్పేసి మాట్లాడారు ఈరోజు బట్టి గారి యొక్క ప్రసంగంలో. ఎస్సీ కార్పొరేషన్లు 2 అవుతున్నాయి. మాలా కార్పొరేషన్ అవుతుంది, మాదియా కార్పొరేషన్ అవుతుంది. కానీ వాటికి కేటాయింపులు ఏం లేదు. ఎస్సీ అభివృద్ధి కోసం 33,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడారు. కానీ మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం ఖచ్చితంగా వారికంటూ ప్రత్యేకమైన నిధులు కేటాయింపు జరుగుతుందని చెప్పేసి మాత్రం చెప్పలేదు. ఇది చెప్పకపోవడం అనేది వారి యొక్క. అలాగే ఎస్టీ కార్పొరేషన్ కూడా మనం గమనిస్తే 3 కార్పొరేషన్ చేసినాయి. ఒకటి సంతు శివలాల్ మహారాజు, కుమరంభీము కార్పొరేషను, శివలాల్ మహారాజ్ కార్పొరేషన్, తర్వాత ఎరుకల కార్పొరేషన్ 3గా డివైడ్ చేయడం జరిగింది. వీటిలో కూడా ప్రత్యేకమైన కేటాయింపులు ఏం జరగకుండా ఎస్టీ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఒక బడ్జెట్ను అంకెల రూపంలో మాత్రమే పెట్టడం అనేది జరిగింది. ప్రతిసారి కూడా అంటే ఎగ్జాంపుల్ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి కానీ దాని నిధులు ఎలా సమకూరుతారు అనేది స్పష్టంగా చెప్పారు. ఇంకోటి కేటాయించిన బడ్జెట్ను ఖర్చు కూడా చేయరు చాలా ప్రభుత్వాలు. దీన్ని ఎట్లా చూస్తారు? 100% ఈరోజు మనము కేవలము హైదరాబాద్ పరిధిలోనే అంటే బట్టి గారి బడ్జెట్ ప్రసంగం మొత్తం కూడా హైదరాబాద్ దాని చుట్టూ పరివాహక ప్రాంతం మీదనే జరిగింది. గ్రామీణ ప్రాంతం పట్ల కానీ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వేరే జిల్లాల మీద కానీ ఎటువంటి స్పష్టత లేకున్నటువంటి ప్రసంగం జరిగింది. ఎందుకంటున్నా అంటే
కేవలం హైదరాబాద్ని బేస్ చేసుకొని హైదరాబాద్ మాత్రమే రెవెన్యూ ఇచ్చేటువంటి వనరు. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ డెవలప్ కావాలనేటువంటి కోణంతోనే మాట్లాడింది. కానీ జిల్లాలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం గురించి మాట్లాడేటువంటి దాఖలాలు లేవు. అట్లాగే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే బడ్జెట్ కేటాయింపులు అనేటివి కేవలం అంకెల గాడి లోపల కలుగుతాయి. ఎందుకంటే ఒక 17,000 కోట్లతో ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే ఎస్టీలకు నిధులు కేటాయింపులు ఎస్టీలు చాలామంది డెవలప్ అవుతారు, ఆ డెవలప్మెంట్లో వాళ్ళు భాగస్వామ్యం అవుతారు. కానీ అటువంటి నిధులు వాటి కేటాయింపులో అలాంటి జరగదు. కేవలం ఆ నిధులు మళ్ళీ డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. ఎస్సీలలో కూడా 30,000 కోట్లతో ఇలా అంకెలు చూసినప్పుడు ఆనందపడతాం. కానీ వారి యొక్క డెవలప్మెంట్కు ఆ నిధులు సమకూర్చడంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా వాటిని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేసేటువంటి ప్రక్రియ మనం చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఏం చెప్తారన్న, ఇట్లా జరుగుతుంది కదా మీరు అనుకుంటారు కదా, ఏం చెప్తారు వాళ్ళకి? ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా ఉండాలి. మన సామాజిక వర్గాలను ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఎందుకంటే మీరు ఈ సామాజిక వర్గాల కోణంలోనే మీరు ఎన్నుకోబడ్డారు. ఖచ్చితంగా మీ సమాజాన్ని మీరు ఖచ్చితంగా బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి విన్నవించుకుంటున్నా. మనకు కేటాయించినటువంటి బడ్జెట్ని ఖచ్చితంగా మనకు నిధులు సమకూర్చి మన డెవలప్మెంట్ కోసము చేసినట్లయితే ఖచ్చితంగా సమాజం అంతా కూడా ఆశిస్తూ ఉంటుంది. ఓకే.